సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంతము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంతము. సుగుణాల సంపన్నుడా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసునందు జీవమగల దేవాది దేవుని అపారమైన ప్రేమతో అనుక్షణము నడిపించి, దీవెనలకి మించిన దీవెనలిచ్చి శ్రేష్టమైన దారిలో నడిపిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీకు శుభోదయము, శుభదినము, శుభమే జరుగునుగాక. ఈ శుభ సందేశము మీ దగ్గరికి దేవుడు పంపించినటువంటి ఈ క్షణమే, ఈ శుభ సందేశము మీరు శ్రద్ధగా విని మీ బంధువులు, మీ మిత్రులు, మీ స్నేహితులు, మీకు తెలిసిన అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళు కొందరు కొన్ని కష్టములలో ఉండొచ్చు, కొన్ని నష్ట పరిస్థితుల్లో ఉండొచ్చు, కొన్ని బాధలలో ఉండొచ్చు, కొన్ని ఆవేదనలో ఉండొచ్చు. మీ ద్వారా ఈ శుభ సందేశం వారికి కూడా పంపించినప్పుడు మీరు శాంతి సమాధానంతో ఉండినట్లు, మీరు ఆశీర్వదింపబడి ఈ జీవవచనం ద్వారా దీవించబడినట్లు వారు కూడా దీవించబడుతుంది కదా. అనేకులు ఈ శుభ సందేశము మంచి మనసుతో అనేకులకు పంపిస్తున్నారని నాతో ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. కొంతమంది డైరెక్ట్ కూడా చెప్పేశారు, అన్నయ్య మీరు పంపిస్తున్నటువంటి ఈ దైవవచనము మేము వినడం మాత్రం కాదు, మేము స్వీకరించడం మాత్రం కాదు, మేము చాలా దీవించబడుతుంది కనుక మేము ఈ జీవవచనం అనేకులకు పంపిస్తున్నారని నాతో చెప్పడం జరిగింది. ఎంత మంచి కార్యమండి, మంచి దినము, శుభోదయమే. మన పట్ల దేవుడు చూపించిన అపారమైన ప్రేమ అనేకులకు తెలియపరిచినప్పుడు వారు కూడా దీవించబడుతుంది కదా, వారు కూడా ఆనందంలో ఉంటారు కదా. అది ఎంత సంతోషం. మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిన దానిలో శ్రేష్టమైనది ఏంటి తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వాళ్ళనే ప్రేమించు. మనము దీవించబడాలి. అయితే మనకు వచ్చినటువంటి దీవెనలు మా పొరుగు వాళ్ళందరికీ. ఎవరు పొరుగు వాళ్ళు? ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి మనిషిగా ఉన్న ప్రతివారు మనకు పొరుగు వాళ్ళే. ఏకైక దేవాది దేవుని సంతానమే వారందరూ కూడా. కనుక ఈ శ్రేష్ఠ జీవవచనము ఈ ఉదయకాలమే మీరు మంచి మనసు కలిగి అనేకులకు షేర్ చేయండి. అనేకులు కూడా మీ ద్వారా ఆశీర్వదింపబడాలని దైవ చిత్తం ఉండొచ్చు కాదు, ఉన్నాయి. వేరొకరు మీ ద్వారా దీవించబడినప్పుడు వారిలో ఉన్న దీవెనలకి కంటే రెట్టింపు దీవెనలు మీ మీదకి వస్తుంది. ఎందుకు నేను ఇది చెప్తున్నారు తెలుసా? సత్యజీవమగల దేవాది దేవుడు, నా కన్న తండ్రి అయిన ఏకైక దేవుడు, సర్వలోక సృష్టికర్త నాకు ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద పరిచర్య అప్పగించినప్పుడు దేవాది దేవుడు నాతో చెప్పిన మాట, నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. నీ ద్వారా నేను వారిని ఆశీర్వదించినప్పుడు నీ ద్వారా పంపినటువంటి ప్రతి ఆశీర్వాదం మీ మీదకి కూడా, మీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన పరిచర్య మీదకు కూడా, మీ తరతరాల మీదకి కూడా నేను పంపిస్తానని జీవమగల దేవాది దేవుడు నాతో ఆత్మలో చెప్పడం జరిగింది, జీవవచనము ద్వారా చెప్పడం జరిగింది. కనుక ఉదయకాలమే ఆలస్యం చేయక శ్రేష్ఠ జీవవచనం మీ కొరకు చదువుతున్నారు, శ్రద్ధగా వినండి. ద్వితీయోపదేశ కాండము
7వ అధ్యాయము 14వ వచనము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనము. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనము ఉండదు. ఓహ్, ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదము! సమస్త జనము కంటే నీవు ఆశీర్వదింపబడుదువు. ఉదయకాల సమయమే జీవమగల దేవాది దేవుడవు ఆశీర్వదించిన జీవవచనము. సమస్త జనము కంటే నీవు ఆశీర్వదింపబడాలైతే ఏం చేయాలి? వెరీ సింపులే. ఈ ఉదయకాల సమయము దేవాది దేవుడు మీ దగ్గరికి పంపించినటువంటి ఈ ఆశీర్వాద వచనము సత్య జీవమగల దేవుని యందు మీరు స్వీకరించినట్లయితే చాలు. మీరు శ్రద్ధగా విని ఈ వచనం మీరు గైకొనినట్లయితే చాలు, మీరు ఆశీర్వదింపబడుతుంది. సర్వ సృష్టిగల జీవమగల దేవాది దేవుడు ఆత్మస్వరూపుడు, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి ఈ వాక్యము, ఈ వచనము ఉదయకాల సమయమే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు స్వీకరించి ఈ మాట్లాడుతున్న జీవవచనము ద్వారా నేను, నా కుటుంబము, నాకున్న సమస్తము దీవించబడును గాక అని మీరు విశ్వాసము ద్వారా ఆమేనని పలికినప్పుడు ఈ దీవెనలు మీ మీదకి వస్తుంది. అది మాత్రం కాదు, నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనముండదు. తరతరాలు తరతరాలు దీవెనలు ఈ శుభోదయము దేవాదేవుడు కలిగ చేసుకున్నాడు. సంతోషముతో స్వీకరించండి, సంతోషముతో ఆనందించండి. ఆశీర్వదింపబడినటువంటి జనాంగముగా మనమందరూ ఉండాలి. అది దేవుని చిత్తం. సమస్త జనులు ఆశీర్వదింపబడాలని దేవుని చిత్తం. దానిలో ఈ వాక్యం మీరు స్వీకరించినట్లయితే అందరి ముందులో దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి గొప్ప చేయబోతున్నాడు. ఇంకా ఎలాగ ముందుకెళ్ళాలని ఆందోళన కలిగి ఉండినట్లయితే దానికున్న జవాబే ఈ దినము దేవుడు ఇస్తున్నాడు. నీవు ఆందోళన కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఈ జీవవచనం ద్వారా నీవు స్వీకరించినప్పుడు ఆశీర్వదింపబడడం జరుగుతుందని దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రియమైన మా సోదరులారా, క్రీస్తు యేసునందు నేను అతి మిగిలిగా ప్రేమించినటువంటి వారులారా, మీరు అన్ని విధాలుగా మంచి దీవెనలన్నిటితో ఆశీర్వదింపబడి ఉండాలని నా ప్రార్థన. మీ ముఖములో మంచి చిరునవ్వు ఉండినట్లయితే నాకు సంతోషమే కదా. మీ శరీరంలో మంచి ఆరోగ్యం కలిగి ఉండినట్లయితే నాకు సంతోషమే కదా. ఆర్థిక సంబంధముగా మీరు దీవించబడి ఉండినట్లయితే సంతోషమే కదా. క్రీస్తు యేసునందు నిత్య జీవ దారిలో మీరు శ్రేష్టముగా నడిచినట్లయితే నాకు సంతోషమే కదా. నా కింద సంతోషం కలిగి ఉండినట్లయితే దేవాది దేవునికి మీ ద్వారా ఎంత సంతోషం కలుగుతుంది. కనుక ఆ సంతోషములలో ఈ జీవవచనం ద్వారా మీరు నిలిచి వర్ధిల్లునుగాక, మీకు శుభమే జరుగునుగాక. ధైర్యముగా ఉండు, ఆశలు దిగిలపడక, బాధపడకుండా ఉండు. దేవుడు ఉన్నారు కదా తోడు. ధైర్యంగా ఉండు, ఎన్నడూ విడిచిపెట్టు. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు మన దేవుడు. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, బంధువులు, మిత్రులు, స్నేహితులు ఒక్కవేళ నిన్ను విడిచిపెట్టినా అస్సలు బాధపడక, దేవుడు ఉంటారు తోడు. దేవుడు నడిపిస్తాడు. శ్రమ వచ్చినా నడిపిస్తాడు, బాధ వచ్చినా నడిపిస్తాడు, అది అన్నిటి మీద నడిపిస్తాడు. శుభకరమైన శ్రేష్ఠ దినములలో నడిపిస్తాడు. ఆ శుభకరమైన శ్రేష్ఠ దినం ఈ దినము నుండి ప్రారంభించబడును గాక. ధైర్యముగా ఉండు. ప్రార్థన చేద్దామా? నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, అపారమైన అనురాగంతో మమ్మల్ని ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ప్రాణనాథుడు క్రీస్తు యేసు ద్వారా అపారమైన అనురాగం మా పట్ల చూపించి
మా మరణము తొలగించి శాశ్వత నిత్య జీవం మాకిచ్చి అనుక్షణము జీవజల ప్రవాహం ద్వారా మమ్మల్ని జీవింపచేసి మీ రాజ్య విస్తృతి కొరకు, మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు నన్ను మమ్మల్ని వాడుకున్నటువంటి మా కన్న తండ్రి, మీ చేతిలో మమ్మల్ని అందరినీ ఈ శ్రేష్ఠ శుభవచనం ఎవరెవరు వింటున్నారో, ఎవరెవరు స్వీకరిస్తున్నారో వారందరి మీదే అందరినీ కూడా మీ చేతికి సమర్పిస్తున్నారు. మీ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అందరి మీద కుమ్మరించును. ఈ దినము మాట్లాడిన ప్రతి జీవవచనము ద్వారా వాళ్ళని ఆశీర్వదించి దీవించి శ్రేష్టమైన దారిలో నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, వీరి హృదయ కోరికలన్నీ శ్రేష్టముగా మంచిగా జరిపించి ప్రతి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరికిలు అన్నిటి నుంచి విడుదల కలగచేసి తండ్రి, వీరు దేనిని గురించి ఎదురు చూసుకున్నారో, దేనిని గురించి ప్రార్థన చేసుకున్నారో ఆ ప్రార్థనలన్నీ క్రీస్తు యేసునందు సఫలము చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామను బట్టి మిక్కిని వినేందు ఆశీర్వదించి దీవించి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు సమృద్ధిగా దీవించును కాక. సంతోషముగా ఉండు. దేవుడు తోడే ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు.